హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు క్లాస్లో ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ప్రోగ్రెషన్స్ అనేటువంటి చాప్టర్ సిరీస్కి సంబంధించినటువంటి చాప్టర్. ఈ చాప్టర్లో 2 టైప్స్ ఆఫ్ సిరీస్లు ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ సిరీస్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎటువంటి ఫార్ములాస్ ఉంటాయో మనం చూద్దాం. ఈ చాప్టర్ నుండి కంపల్సరీ బోర్డ్ ఎగ్జామ్లో మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ డైరెక్ట్ ఫార్ములా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ చాప్టర్లో ఫార్ములాస్ని నేర్చుకుని ఉండాలి. ఓకే, రైట్. మనం చూద్దాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో దాన్ని మనం షార్ట్కట్లో ఏపీ అంటాం. దీంట్లో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టర్మ్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అని తెలుసుకోవాలి. సో అందుకే జనరల్ ఫార్మ్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ A1 is equal to A, A2 is equal to A plus D, A3 is equal to A plus 2D. అలానే మనం రైట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ టర్మ్ AN అనేది AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ Dగా చెప్తాం. ఒకసారి ఈ ఫస్ట్ 3 టర్మ్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 3 టర్మ్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఏ అనేది మాత్రమే ఉంది. సెకండ్ టర్మ్ లో ఏ ప్లస్ డి అని ఉంది. థర్డ్ టర్మ్ లో ఏ ప్లస్ 2D. సో ఏది ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది ఇక్కడ టర్మ్ టు టర్మ్. సో ఇక్కడ మనం ఇలా రాసుకోవచ్చు. జనరల్ గా అయితే మనం ఇక్కడ 0 ఇంటూ డి అని రాయొచ్చు. సో ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ 3 వస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 1, ఇక్కడ 1 వస్తే 1, అంటే 1 వస్తే 0 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ లో ఏ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ పెరుగుతున్న కొద్దీ డి వాల్యూ అనేది -1గా మారుతుంది. అందుకే మనం లాస్ట్ టర్మ్ ని ఇక్కడ ఏమని రాసాము అంటే, సో ఇక్కడ లాస్ట్ టర్మ్ లో ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాసాం, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిగా రాస్తాం. సో ఇప్పుడు దీంట్లో టర్మ్స్ ని మనం చూసినట్లయితే ఏ ఫస్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం. దీంట్లో ఏ అనే దాన్ని ఏమని తీసుకుంటామంటే ఫస్ట్ టర్మ్ ఇన్ ఏపీ అని చెప్తాం. ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో నెక్స్ట్ డి అంటే మనం ఇక్కడ టర్మ్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఎనీ 2 టర్మ్స్ డిఫరెన్స్ చేస్తే ఎనీ 2 టర్మ్స్ ని మనం డిఫరెన్స్ చేసినట్లయితే మనకు ఆన్సర్ డి వస్తుంది. అంటే కామన్ డిఫరెన్స్ అనేది డేగా ఉంటుంది. అందుకే దీన్ని మనం ఏం చెప్తామంటే కామన్ డిఫరెన్స్ అని చెప్తాం. ఇక ఏ రాసాం, వాట్ ఈజ్ ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్ ఇన్ ఏపీ, డి మీన్స్ కామన్ డిఫరెన్స్. నెక్స్ట్ వాట్, ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ. సో నెక్స్ట్ ఇది మనం ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి టర్మ్స్ కి జనరల్ ఫామ్ ఎలా రాసుకుంటాం అంటే A1 is equal to A, A2 is equal to A plus D, A3 is equal to A plus 2D అప్ టు లాస్ట్ టర్మ్ ని ఇక మనం ఈ సిరీస్ లో చివరి టర్మ్ ఎలా రాస్తామంటే AN is equal to A plus N minus 1 and D అని రాస్తాం. సో దీంట్లో ఎవ్రీ టర్మ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో దీంట్లో ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఇన్ ఏపీ అని, డి అంటే కామన్ డిఫరెన్స్ అని, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ అని. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సో కామన్ డిఫరెన్స్ కూడా మనకు జనరల్ ఫామ్ అంటూ ఉంటది. సో వాట్ ఈస్ అ కామన్ డిఫరెన్స్? కామన్ డిఫరెన్స్ డికి జనరల్ ఫామ్ మనం ఏం చెప్తామంటే డి ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఏఎన్ మైనస్ 1 అని చెప్తాం. సో డి కామన్ డిఫరెన్స్ డి ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ మైనస్ ఎన్ మైనస్ 1 అని చెప్తాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫార్ములా అనేది చాలా సార్లు మనకు బోర్డ్ ఎగ్జామ్లో బిట్స్లో వచ్చింది. కాబట్టి
దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం ఒక ప్రాబ్లంలో సాల్వ్ చేసేటప్పుడు దీని A2 మైనస్ A1 అంటే బిగ్ నెంబరు మైనస్ స్మాల్ నెంబర్గా మనం ఫైండ్ చేయడం జరుగుతుంది.